ప్రభు యేసుక్రీస్తు మీకు కృపయు సమాధానం కలుగును గాక. దయచేసి కూర్చోండి. క్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈస్టర్ తరువాతి మొదటి ఆదివారం ప్రియమైనటువంటి వారు యేసు క్రీస్తు పునరుత్థానుడై తిరిగి లేచినటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. యేసు క్రీస్తు తిరిగి లేపబడాడు అనేది సత్యం. ఇదే మన విశ్వాసం. ఇప్పుడు కీర్తన పడుతున్నాం, ఆయన లేచాడు, నన్ను కూడా లేపుతాడు. మనము లేపబడాలి, మనము తిరిగి జీవించాలి, నిత్య జీవాన్ని కలిగి ఉండాలి. ఇది మన యొక్క ఉద్దేశంగా ఉంటుంది. ప్రియమైనటువంటి వారు, దేవుని యందు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలము. భక్తి కలిగినటువంటి వాడు, దేవుని యందు భక్తి కలిగినటువంటి వాడు జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. ఎవరైతే జ్ఞానము లేని వారుగా ఉన్నారో, అనగా బుద్ధిహీనులుగా ఉంటున్నారో, వారిలో భక్తి లేదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. బుద్ధి లేనటువంటి వారిలో భక్తి అనేటువంటిది లేదు, జ్ఞానం లేని వారిలో భక్తి లేదు. మనందరూ జ్ఞానం కలిగి ఉండాలి. ఎందుకంటే అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన కుమారుడైన క్రీస్తుని ఎరుగుటియే నిత్య జీవం. తెలుసుకుని ఉండాలి. జ్ఞానాన్ని కలిగి ఉండటమే నిత్య జీవం. అందుకని నీ సంపాదన అంతా ఇచ్చి జ్ఞానాన్ని సంపాదించుకో, నీకున్నదంతా అమ్మి జ్ఞానాన్ని పొందుకోనేటువంటి మాటలను మనం చూస్తూ ఉంటాం. జ్ఞానము కలిగి ఉండాలి. జ్ఞానాన్ని సంపాదించడానికి నీకున్నది ఏదన్నా కూడా దానిని పొదువుగా పెట్టైనా సరే ఆ జ్ఞానాన్ని పొందుకోవాలి. ఆ జ్ఞానము ఎవరికైతే లేదో వారు బుద్ధిహీనులుగా ఉంటారు. ప్రియమైన పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము ప్రసంగి 10:15 చదువుతాం. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. బుద్ధిహీనులు అని మాట చూస్తున్నాం. ఎవరు ఈ బుద్ధిహీనులు? యెహోవా యందు భయభక్తులు లేని వారే, జ్ఞానము లేని వారు, అలాంటి వారే బుద్ధిహీనులు. బుద్ధిహీనులు కలిగి ఉండేటువంటి స్థితి ఏమిటి అంటే త్రోవ ఎరుగని వారు. మన వాక్యానికి ఇది మూలము. త్రోవ ఎరుగని వారు. త్రోవను మనము మార్గము అని అంటాం. ఆయన అంటున్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును. కాబట్టి నిత్య జీవం పొందాలి అంటే జ్ఞానం కావాలి. అది ఏ జ్ఞానం అంటే ఆయనను తెలుసుకున్న జ్ఞానము అని అనుకున్నాము. త్రోవ అంటే క్రీస్తే, మార్గం అంటే క్రీస్తే. ఈ బుద్ధిహీనులైనటువంటి వారు ఆ త్రోవను ఎరుగరు, క్రీస్తును ఎరుగరు, క్రీస్తును ఎరుగరు. మనకు తెలుసు, మనం క్రీస్తుని ఎరిగి ఉన్నామా లేదా? మన క్రీస్తు తెలుసు కదా. ప్రియమైన వారులారా, మరి బాపట్ల మీరు చాలామంది వినుంటారు. మీలో చాలామందికి దానికి వెళ్ళే మార్గం తెలియదు. కొంతమంది వెళ్ళుంటారు, వారికి అక్కడ ఎన్ని మలుపులు ఉన్నాయో, ఎన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయో, అది ఎక్కడ నేలగా ఉంటుందో, ఎక్కడ వెడల్పుగా ఉంటుందో తెలియదు. ఈ త్రోవాన్ని తెలిసిన వాళ్ళు కొంతమంది, అసలు త్రోవే తెలియని వారు కొంతమంది, త్రోవాన్ని తెలిసినా అది ఎక్కడ ఎలా ఉన్నదో తెలియని వారు కొంతమంది. యేసు క్రీస్తును మనము ఎరిగి ఉన్నాము అనుకుంటున్నాము, మార్గమై ఉన్న క్రీస్తుని ఎరిగి ఉన్నాము అనుకుంటున్నాము. క్రీస్తు అనబడిన మార్గంలో ఎక్కడ ఏ మలుపు ఉన్నదో, ఎక్కడ ఎలా ఉన్నదో మనలో ఎంతమందికి తెలుసు?
ఒకవేళ మనకు తెలియదు అంటే ఆయన్ను ఎరుగను అన్నట్లుగా ఇక్కడ రాయబడినటువంటి మాట మరలా చదువులో 10వ అధ్యాయంలో 15వ వచనంలో, ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. వీరికి త్రోవ ఎరుగరు అనగా క్రీస్తుని ఎరుగరు. మనం క్రీస్తుని ఎరిగాము అని అనుకుంటున్నాము. మనం ఎంతవరకు ఎరిగి ఉన్నామో గమనించండి. క్రీస్తును ఎరగకపోతే ఏమవుతుందో తెలుసా? అనగా ఆయన మాకు తెలియదు అంటే ఏమవుతుందో తెలుసా? మత్తయి సువార్త చూద్దాము. మత్తయి సువార్త 10:33. మత్తయి సువార్త 10:33. మనుష్యుల ఎదుట ఎవడు నన్ను ఎరుగను అననో వారిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగను అంటాను. ఎవరైతే నన్ను ఎరుగను అంటున్నాడో వారిని నేను కూడా ఎరగను అని అంటాను. ఆయన ఎందుకు అనవలసి వస్తుంది అంటే యెహోవా దినం అనేది ఒకటి ఉన్నది. అది మహాభయంకరమైనటువంటి దినము. అది అంత్య దినముగా కూడా భావించబడుతుంది. ఆ దినం వచ్చినప్పుడు మనం గత ఆదివారంలో నేర్చుకున్నాము 49 యెషయా 49:8 అనుకూల సమయమున నేను నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అనే మాట. రక్షణ దినమందు అనగా అంత్య దినమందు యేసు క్రీస్తు ఇతడు నావాడే అని ఎవరిని గురించి చెప్తారో వారిని తండ్రి పరలోకానికి ఆహ్వానిస్తాడు. ఎవరిని యేసు క్రీస్తు ఇతను ఎవరో నాకు తెలియదు అంటాడో వారిని తండ్రి నరకానికి పంపిస్తాడు. కాబట్టి ఆ దినమందు అనేకులు ప్రభువా ప్రభువా మేము మీ నామమున ప్రార్థనలు చేయలేదా, దయ్యమును వదలగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా అని అంటారు. అయినా మీరెవరో నాకు తెలియదు పొండి అంటానని రాయబడినది. కాబట్టి ప్రార్థనలు చేయవచ్చు, వాక్యం చెప్పవచ్చు, కీర్తనలు పాడవచ్చు, ఆరాధనకు వచ్చి ఉండవచ్చు, ఉపవాస ఆరాధనలో, ప్రత్యేక ఆరాధనలో, సన్నిధి ప్రార్థనలో పెట్టించుకొని ఇలాంటి అనుభవాలు ఉండవచ్చు. దేవుని పేరిట అనేక అద్భుతాలను చేసి ఉండవచ్చు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే, పలానా సేవకులు ప్రార్థన చేస్తే, పలానా సేవకులను ప్రార్థన చేస్తే తప్పనిసరిగా అవుతుంది అనే అంతటి నమ్మకం సంఘానికి ఉండేలాగా విశ్వాసంలో ఉన్నాము అనుకునే భ్రమలో మనం ఉండొచ్చు. కానీ ఆ రోజున ఆయన మీరెవరో నాకు తెలియదు అంటాడు. ఏ రోజు? అది రక్షణ దినము. రక్షణ దినముందు ఆయన నేను నిన్ను ఎరుగుదును అని చెప్పాలి అంటే నీవు ఆయనను ఎరిగి ఉండాలి, త్రోవను ఎరిగి ఉండాలి. బుద్ధిహీనుడైన వాడు మార్గము అనబడిన క్రీస్తుని ఎరగడు. ఎరగని స్థితిలో ఉన్నవాడిని ఆయన కూడా ఆ సమయంలో నీవు కూడా నాకు తెలియదు పో అంటాడు. కాబట్టి మనము మార్గమై ఉన్నటువంటి క్రీస్తుని ఎరిగి ఉండాలి. ఎందుకంటే ఎవడును నా ద్వారా తప్ప తండ్రి వద్దకు రాడు. తండ్రి వద్దకు రావాలి అంటే, నిత్యరాజ్యంలోకి రావాలంటే నా ద్వారానే రావాలి. నా మార్గమే నేనే నీకు తెలియనప్పుడు నీతో నాకేంటి? అందుకని ఆయన మొహమాట పడేటువంటి వాడు కాదు, ఆయన పశ్చాత్తాపడేటువంటి వాడు కాదు. ఈ రోజున పత్రిక పాఠ్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో చూస్తున్నాము. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు. పక్షపాతం లేకుండా ప్రతి వారికి వారి క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు. అలాంటి పక్షపాతం లేకుండా తీర్పు తీర్చేటువంటి వారి ఎదుట నీవు నిజముగా ఆయన కుమారుడిని ఎరిగి ఉన్నావు లేదా? ద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన క్రీస్తుని ఎరుగుటియే నిత్య జీవం. బుద్ధిహీనుడైన వాడు ఆ క్రీస్తు అనబడిన మార్గము ఎరుగని వాడే ప్రయాసలతో అవసర చెందుతూ ఉంటాడు. అందుకనే ప్రయాసపడి భారం మోసిన సమస్తమైన వారులారా నా యొద్దకు రండి అని ఆయన పిలుస్తున్నాడు. ఆయన యొద్దకు ఆయన పిలుపునందుకొని ఎవరైతే వస్తాడో వారి విషయంలో ఆయన అంటున్నాడు నేను నిన్ను ఎరుగుదును అని. ఎవరైతే రారో వారిని ఆయన నేను నిన్ను ఎరగను అని అంటాడు. క్రీస్తు ద్వారా ఎరగబడే స్థితిలో ఉంటున్నావా, ఎరగని స్థితిలో ఉంటున్నావా?
నిన్ను నీవు పరిశీలించుకున్నాము. ఎందుకంటే క్రీస్తు అంటే నాకు తెలుసు అనుకుంటే పొరపాటు. ఇందాక నేను చెప్పాను, బాపట్ల మాకు తెలుసు, ట్రైన్కి ఇలా వెళ్తుంటే వస్తుంది, లేకపోతే బస్సులో అలా వెళ్తుంటే వస్తుంది. అది తెలియటం కాదు. నీకు దాని మార్గం తెలుసా, దాని వీలులు తెలుసు. అలాగనే క్రీస్తు అంటే దేవుని మర్మము క్రీస్తు. తండ్రి ఎవరో తండ్రికి, తండ్రి ఎవరో కుమారుడికి, కుమారుడు ఎవరికి బయలుపరచునో వారికి తెలుసు. కానీ కుమారుడు ఎవడో తండ్రికి తప్ప ఎవరికి తెలియదు. అలాంటి దేవుని సీక్రెట్ అయినటువంటి జీసస్ క్రైస్ట్ గురించి తెలుసుకోవటమే నిత్య జీవం. తెలుసుకోవటాన్ని ఏమంటామంటే జ్ఞానము అంటాము. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి జ్ఞానమునకు మూలము. ఈ జ్ఞానము లేనివాడే బుద్ధిహీనుడు, వాడు ఎరుగను అంటాడు. ఇంత కథ ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, నాకు ఆయన ఎవరో తెలియదు, ఒట్టు అన్నాడు ఒక ఆయన. ఎవరు? పేతురు గారు. రోజున పాఠం ఆయన గారి గురించి. పేతురు గారు యేసు ప్రభువుతో ఉన్నాడు, రూపాంతర అనుభవంలో ఉన్నాడు. నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తుని అని చెప్పి ప్రభువుతో మెచ్చుకొనడం జరిగి ఉన్నది. నీవు కేఫా అనకూడదు, ఈ బండ మీద నా సంఘం కడతాను, పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తాను. నీవు దేన్ని బంధిస్తే అది బంధించబడుతుంది, దేన్ని విడుదల చేస్తే అది విడుదల పొందుతుంది. పరలోక రాజ్యపు తాళపు చెవుల్ని పొందుకోగలిగినంతటి గొప్ప వ్యక్తి, యేసుక్రీస్తు నేల మీద నడిచినటువంటి వాడు, క్రీస్తుకు ఏమవుతుందని క్రీస్తుని వెంబడిస్తూ వచ్చినటువంటి వాడు, అంతటి విశ్వాసి అయినటువంటి పేతురు గారు ఒట్టు పెట్టుకొని ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. నీ విశ్వాసం అంతకంటే ఎక్కువైనదా? ఎవరు ఎరుగనంటారు? బుద్ధిహీనుడు ఎరుగనంటారు. బుద్ధిహీనుడు అంటే భయభక్తులు లేనివాడు అని. భయభక్తులు లేనటువంటి వారిని ఆయన అంగీకరించడు. పేతురు గారు ఆయనతో ఉన్నాడు, అద్భుతాలు చూశాడు, అద్భుతాలు చేశాడు, రూపాంతర అనుభవాన్ని పొందాడు. ఇంత ఉన్నవాడు ఆయనను నేను ఎరుగను అని ఒట్టు పెట్టుకున్నాడు. మనుష్యులు ఎదుట ఎవరు ఎరుగను అని అంటారు, పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వారిని ఎరుగను అని అంటాను. అంటే నాకేమేంటి అని అనుకుంటాను కదా మనం. ప్రియమైన బిడ్డలు, గతంలో మనం జ్ఞాపకం చేస్తున్నటువంటి ఆదివారం పాఠాన్ని మరలా చూద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన, అనగా ఎవరు? క్రీస్తు, మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. మనకు జ్ఞానము ఆయనే. ఈ జ్ఞానము లేని వాడే నాకు తెలియదు ఆయన ఎవరు అని అంటాడు. వాడే బుద్ధిహీనుడు. క్రీస్తు వలన మనము జ్ఞానం పొందుతాము. అలాగనే ఆపత్ దినమందు, రక్షణ దినమందు, ఉగ్రత దినమందు, అది మహాభయంకరమైన దినము, ఆ దినమందు ఇతడు నావాడే అని క్రీస్తు తండ్రికి చెప్పినట్లుగా, రక్షణ దినమందు ఆయన మనల్ని ఆదుకున్నట్లుగా, ఎవరైతే క్రీస్తుని ఎరిగి ఉన్నారో, ఎవరైతే క్రీస్తు మార్గాన్ని వెంబడిస్తూ ఉన్నారో, అటువంటి వారికి క్రీస్తు తన శిలువ యొద్దకు అందరినీ ఆకర్షిస్తున్నాడని వ్రాయబడి ఉన్నది. అందరినీ ఆకర్షించడానికి ఆయన భూమికి ఆకాశానికి మధ్యలో శిలువ మీద వేలాడుతున్నాడని వ్రాయబడి ఉన్నది. ఆయన పిలుపు విని జ్ఞానము ఘోషిస్తున్నది, నరులారా నేను మీకే ప్రకటిస్తున్నాను, నా యొద్దకు రండి, నేను సిద్ధపరిచిన ఆహారము భుజించుడి. సామెతల గ్రంథంలో చూస్తూ ఉంటారు. నేనే జీవాహారము, నన్ను తినండి అని ఆయన అంటున్నాడు. కాబట్టి మనము ఆయన మాట విని ఆయన యొద్దకు వచ్చి ఆ రక్తంలో కడగబడితే, గతంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఇది కూడా పస్కా రక్తం, పస్కా బలి పశువు యొక్క రక్తం, యేసుక్రీస్తు రక్తం. ఈ పరిశుద్ధ సంస్కారం గురించి చెప్పుకుంటూ గడిచిన వారమే మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఈ పస్కా రక్తము ఎవరి హృదయపు ద్వారబంధాల మీద ఉంటుందో వారిని సంహారకుడు దాటిపోతాడు. ఎవరికి హృదయం మీద ఆ రక్తం లేదో
వారిని సంహారకుడు నిర్దాక్షిణ్యంగా సంహరిస్తాడు. ఇది ఐగుప్తులో మనం చూస్తూ ఉన్నాము. రేపటి దినమందు కూడా ఇదే జరగబోతుంది. అందుకని పస్కా పశువుగా క్రీస్తు వధించబడ్డాడు. ఆయన యొద్దకు వచ్చిన వారికి ఆయన తన రక్తాన్ని వారి హృదయంలో చిలకరిస్తాడు. తన రక్తంతో మన హృదయపు పాపాలను కడుగుతాడు. మన దోషమంతా తీసివేసి మనను నీతిమంతులుగా తీర్చుతాడు. అందుకని ఇప్పుడు మనం చదువుతున్నాం, జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయన. నీతి కలుగు చేస్తున్నాడు, పరిశుద్ధత కలుగు చేస్తున్నాడు. నీవు ఆయన దగ్గరికి వచ్చి ఆయన రక్తంలో కడుగబడితే, ఆయన రక్తము నీ హృదయంలో ముద్రించబడితే, ఈ ముద్ర ఎవరికైతే లేదో వాడు ప్రభువా ప్రభువా అని ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత చేసినా మీరెవరో నాకు తెలియదు పొండి అంటున్నాడు. క్రీస్తు రక్తంలో కడగబడిన అనుభవాన్ని కలిగి ఉంటున్నామా? వాడు మాత్రమే క్రీస్తు ఎవరో తెలిసినవాడు. ఎందుకంటే మనకు తెలుసు, బైబిల్ చెప్తుంది రక్తము ప్రాణము అని. క్రీస్తు జీవమై ఉంటున్నాడు. ఆ రక్తము మన హృదయాలలో ఉంటే మనము నిత్య జీవం గలవాళ్ళమై ఉంటాము. ఈ రక్తము మనలో ఉంటే అది దాని గ్రూప్ ఏంటి, దానిలో ఉన్న సెల్స్ ఏంటి, దానిలో ఉన్న పరిస్థితి ఏంటి, దానిలో ఉన్న డిఎన్ఏ ఏంటి, మొత్తము మనలోనికి ఇమిడిపోవాలి. ఈ రక్తము మనతో కలిసిపోవాలి. అందుకని పుచ్చుకొని తినము, పుచ్చుకొని త్రాగము. ఇది నీ కొరకు ఇవ్వబడుతున్న శరీరం, చిందించబడుతున్న కొత్త నిబంధన రక్తం. ఈ రక్తము నీలో ఉంటే నీ హృదయాన్ని పరిశుద్ధపరచడంతో పాటు నీలో ఉన్న పాప మరణపు శాపాన్ని తొలగించి ఆయనలో ఉన్న నిత్య జీవాన్ని ఇచ్చేటువంటిదిగా ఉంటుంది. అందుకని క్రీస్తు మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన, ఆయనే మన విమోచన అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మన విమోచన అయినప్పుడు మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాము. ప్రియమైనటువంటి దేవుడు గారు, ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన మనను విమోచిస్తున్నాడు. విమోచన ఎలా కలుగుతుంది? విమోచన ఎలా కలుగుతుంది? ఒక వ్యక్తి తన ఇంటి పత్రాలను బ్యాంకులో పెట్టి డబ్బులు తీసుకున్నాడు. తనకున్న దానిని పణంగా పెట్టి డబ్బులు తీసుకున్నాడు. తిరిగి చెల్లించగలిగిన స్తోమత లేదు. తిరిగి చెల్లించగలిగిన స్తోమత లేనప్పుడు ఎవరైనా వారి పక్షంగా అది చెల్లించి విడుదల చేస్తే అది విడుదల పొందుతుంది. లేకపోతే అది అలా వదిలివేసుకోవాల్సి వస్తుంది. మనం చాలా సందర్భాల్లో ఇలాంటివి చూస్తాం. తాకట్టులో ఉన్న బంగారము, తాకట్టులో ఉన్న ఇళ్ళు, వాహనాలు మొదలైనవి కోల్పోవడం చూస్తూ ఉంటాం. మన జీవితాలు తాకట్టులో ఉన్నవి, మన జీవితాలు అప్పు కలిగి ఉన్నవి. అందుకనే పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక అంటూ మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను మీరు క్షమించండి, మా దోషాలను క్షమించండి అని అడుగుతూ ఉంటాం. మన యొక్క విమోచనగా మనకు ఆయన విమోచనము, ఆయన పరిశుద్ధతయు, విమోచనమును ఆయన అని మనం చూస్తున్నాం. మన విమోచనగా ఆయన ఉండాలి అంటే ఆయన తగిన లెక్క, తగిన ధరను చెల్లించి మనల్ని విమోచించాలి. మన ప్రాణాలు, మన జీవము, మన ఆత్మలు మనం చేసినటువంటి పాపం వలన ఆయన ఎదుట కొదువు పెట్టబడి ఉన్నవి. మనం పాపమునకు దాసులమై ఉన్నాము. పాపపు దాస్యముల నుంచి విడుదల పొందాలి అంటే ఎవరికైతే కొదువు పెట్టామో ఆ కొదువు నుంచి విప్పించబడాలి, విడుదల పొందాలి. లేవియకాండం 25:25 ఒకసారి చూద్దాము. లేవియకాండం 25:25. నీ సహోదరుడు పేదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తరువాత అతనికి సమీప బంధువులు విడిపింప వచ్చిన యెడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును. సమీప బంధువుడు ఎవడైనా ఉండి దానిని విడిపించవచ్చు. దేవుడు ఇశ్రాయేలుకు స్వాస్థ్యం ఇస్తూ
వారికి భూభాగాన్ని పంచిపెడుతూ ఏ గోత్రపు వారి భూమి ఆ గోత్రపు వారి దగ్గరే ఉండాలి. వివాహం ద్వారా కానీ ఏ పరిస్థితుల్లోనూ ఇంకొకరికి ఆ భాగం వెళ్ళకూడదు. ఎవరికైనా డబ్బులు అవసరమైతే దాన్ని తాకట్టు పెట్టుకోవచ్చు. తాకట్టు పెట్టుకున్నది అవతల వాడు తీర్చలేనప్పుడు ఆక్రమిస్తాడు. కాబట్టి అతడు తీర్చలేకపోతే సమీప బంధువుడు వచ్చి దాన్ని తీర్చి విడుదల చేయవచ్చు అని రాయబడి ఉన్నది. మన ప్రాణాలు ఆయన దగ్గర తాకట్టు పెట్టబడి ఉన్నవి. మన ప్రాణాలు దాస్యమునకు అమ్మబడి ఉన్నవి, పాపమనే దాస్యానికి. కాబట్టి ఇక్కడ నుంచి విడుదల పొందాలి. పరిహారం చెల్లించకుండా విడుదల పొందలేదు. అందుకని పరిహారం చెల్లించడానికి క్రీస్తు తన స్వరక్తాన్ని ఇచ్చి ఉన్నాడు. క్రీస్తు ఎందుకు ఇచ్చి ఉన్నాడు అంటే ఆయన మన బంధువుడిగా ఉంటున్నాడు, సమీప బంధువుడిగా ఉంటున్నాడు. వినండి బిడ్డగా, మీరు కీర్తన కూడా పాడుతూ ఉంటారు. కీర్తన ఎవరైనా వస్తే పాడండి. అందరూ నన్ను విడిచిన ఒక కీర్తన ఉంటుంది. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తండ్రియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. వ్యాధులు నన్ను పుట్టినా, బాధలు నన్ను పుట్టినా, వ్యాధులు నన్ను పుట్టినా, బాధలు నన్ను పుట్టినా, నా కోటయు నీవే, నా కోటయు నీవే, నా కోట నీవే యేసయ్యా. నా కోటయు నీవే, నా కోటయు నీవే, నా కోట నీవే యేసయ్యా. ఆయనే కొండ, ఆయనే కోట, ఆయనే తల్లి, ఆయనే తండ్రి. అక్కడనే ఉంటుంది. బంధువు ఆయనే, మిత్రుడు ఆయనే, మన సమీప బంధువు ఆయనే. చనిపోయిన జైలు గారు ఎప్పుడో పాట పాడుతూ ఉంటారు. యెహోవా మా తండ్రి కాడ, యేసు మా అన్న కాడ. ఆయన మన అన్న, మన సమీప బంధువు. ఆయనకు మాత్రమే మనల్ని విడిపించగలిగిన అధికారం ఉన్నది. అందుకని ఆయన మనల్ని విడిపించడానికి తనకున్నదంతా మన కోసం అమ్ముకొని వచ్చి ఉన్నాడు. మనము ధనవంతులు కావాలని మన కోసం ఆయన దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మన విమోచకుడుగా ఆయన వచ్చి ఉన్నాడు. మన విమోచకుడు ఆయన. ఎలా విమోచించి ఉన్నాడు? ఈరోజు పత్రిక పాటలో అదే మాట చూస్తున్న 18లో, మీరు విలువైన వాటితో అనగా వెండి బంగారం మొదలైన వాటితో విడిపించబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత విడిపించబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విమోచన క్రయధనముగా మనము చెల్లించిన ధనముగా ఆయన తన ప్రాణాన్ని పెట్టి అది చెల్లించాడు. కొంతమంది రేపటికల్లా నీ డబ్బులు ఇస్తాను, లేదంటే అప్పటిదాకా నా కొడుకుని నీ దగ్గర కాపలా పెట్టుకో, నేను రాకపోతే వీటిని ఏమన్నా చెయ్యి అని చెప్పి వెళ్తూ ఉంటారు. అలాగన ఆయన మన నిమిత్తము తన రక్తాన్ని, తన ప్రాణాన్ని విమోచన క్రయధనముగా అర్పించి వెళ్ళి ఉన్నాడు. ఆయన గురించి ఈ రోజున పాత నిబంధన పాటలో మనం చూస్తున్నటువంటి భాగము యోబు గ్రంథము 19వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. 25వ వచనం నుంచి, ప్రియమైనటువంటి వారులారా, ఆయన మన విమోచకుడు. యోబుకున్నటువంటి విశ్వాసాన్ని ఈ మాట చదవకముందు ఒకసారి జ్ఞాపకం చేస్తుంది. యోబుకున్నటువంటి విశ్వాసం, తన ఆస్తి పోయింది, తన బిడ్డలందరినీ కోల్పోయాడు, తన ఆరోగ్యం పోయింది,
తన స్నేహితులు, తన భార్య, తన ఇంటి వారు అతనిని తప్పు మోపేటువంటి స్థితిలో ఉంటున్నారు. ఏమీ లేని నిరాశ వెంటి జీవితం. అతడు 17వ అధ్యాయం మొదలైన వాటిలో చూస్తే, నా ఎముకలు నా చర్మాన్ని అంటుకుపోయి ఉన్నవి, నా దంతములు చర్మాన్ని అంటుకుపోయి ఉన్నవి, నేను అస్థి పంజర వలె ఉన్నాను అనే మాటలు తెలియజేస్తూ ఉంటాడు. అంతగా అతడు స్కెలిటన్ లాగా తయారైపోయాడు. అలాంటి స్థితిలో ఆయన అంటున్నటువంటి మాట, స్నేహితులు విడిచిపెట్టారు, భార్య విడిచిపెట్టినట్లుగా మాట్లాడుతుంది, బిడ్డలు లేదు, ఆస్తి లేదు, ఏదీ లేదు. అలాంటి సమయంలో ఆయన అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుతున్నాను. ఎవరు నా సజీవుడు, ఎవరు నా విమోచకుడు? నా కోసం విలువైన ప్రాణాన్ని పెట్టే. అప్పటికి యోగు కాలానికి యేసుక్రీస్తు శిలువకి సంబంధమే లేదు. కానీ యోగు తనకున్న భక్తితో, విశ్వాసంతో, తనకున్నటువంటి నమ్మకంతో చెప్తున్నాడు, నా విమోచకుడు సజీవుడు. తర్వాత ఆయన భూమి మీద పాదం పెడతాడు, నిలుస్తాడు. నా విమోచకుడు, నా బంధువు, నా వాడు. అందరూ నన్ను విడిచిపెట్టారు, నా బిడ్డలు లేదు, నా ఆస్తి లేదు, నా ఆరోగ్యం లేదు, నా భార్య, నా స్నేహితులు అందరూ విడిచిపెట్టారు. నా బంధువు ఈయన, నా మిత్రుడు ఈయన, నా వాడు ఈయన అని నా విమోచకుడు. విమోచకుడు ఎవడు? లేవికాండలో చూసాం, సమీప బంధువు మాత్రమే. ఎవడు పడితే వాడు విడుదల చేయకూడదు, సమీప బంధువు. నా బంధువు, నా వాడు. ఇది యోగుకి ఉన్నటువంటి, క్రీస్తుతో ఉన్నటువంటి అనుబంధం. క్రీస్తు ఎవరు యోగుకు తెలుసు, ఆయన సజీవుడని. పేతురు గారు అంటున్నాడు, ఆయన ఎవడో నాకు తెలియదు, ఒట్టు అంటున్నాడు. యోగుకి పేతురుకి ఉన్న వ్యత్యాసం, యోగు తనకున్నదంతా కోల్పోయాడు. పేతురు ఏమన్నా కోల్పోవలసి వస్తుందేమో, నన్ను కూడా పట్టుకుంటారేమో అనే భయంతో ఉంటున్నాడు. కాబట్టి విశ్వాసులైనటువంటి మనం యోగు వంటి విశ్వాసాన్ని కలిగి ఉంటున్నాము, పేతురు వంటి విశ్వాసాన్ని కలిగి ఉంటున్నాము. గమనించండి, ఆయన భూమి మీద నిలిచినని నేను ఎరుగుతున్నాను. ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, ఎవరో కాదు, నేను చూస్తాను. నా శరీరం పీక్కుపోతుంది, క్షీణించిపోతుంది. తర్వాత నేను చూడటం ఏంటి? ప్రియమైనటువంటి దేవుడు, దాని గురించి రాయబడి ఉంటుంది. యోగు గ్రంథంలో 17వ అధ్యాయం మనం చూద్దాము. యోగు గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనము చదవండి. నీవు నాకు తండ్రివి అని గోతితోనూ, నీవు నాకు తల్లివి అని, చెల్లెలువు అని పురుగుతోనూ నేను మనవి చేస్తున్నాను. సమాధిలో మన దేహానికి పట్టే ఆ పురుగులు మొదలైన వాటితో చెప్తున్నాడు, ఇంకెవరూ లేరు నాకు, నా వాళ్ళందరూ విడిచిపెట్టారు, ఇంక నాకున్నది ఏమీ లేదు. ఈ శరీరము గోతిలో పూడ్చిపెట్టవలసిందే. ఈ శరీరానికి పట్టే పురుగులు, ఇక మీరే నా సొంతం అనేంతటి వేదనకరమైన స్థితిలో సమాధిని అంటున్నాడు, నీవు నాకు తండ్రివి అని, తల్లివి, చెల్లెలు అని పురుగుతో అంటున్నాడు. ఇంతటి వేదనకరమైన స్థితిలో ఉన్న యోగు తరువాత 25వ అధ్యాయంలో అంటున్నాడు, నా చర్మము చీకిపోయిన తర్వాత, ఈ పురుగులు వీటన్నిటినీ తినివేసిన తర్వాత మరలా నేను చూస్తాను. ఎవడో కాదు, నేనే చూస్తాను. ఎలాగో కాదు, శరీరంతోనే చూస్తాను. ఇది ఆయనకున్నటువంటి విశ్వాసం. ఈ మాట ఎంత గొప్పగా జ్ఞాపకం చేసుకోండి. చాలామంది ఈ శరీరం గురించి చాలా ఆలోచన చేస్తారు. అందంగా ఉండాలి, ఒళ్ళు వస్తుంది, కొంచెం తగ్గాలి, లేకపోతే కొంచెం ఒళ్ళు రావాలి, అందం ఏదో ప్రయత్నిస్తూ ఉంటారు. చనిపోయిన తర్వాత ఉండే దాని గురించి ఎవరు ఆలోచించట్లేదు. చనిపోయినాక ఏముండేది? కుళ్ళిపోతాం, అందరితో వదిలేస్తున్నారు. కుళ్ళిపోవడం కాదు ప్రియమైన బిడ్డ. యోగుకున్నటువంటి విశ్వాసాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ తరువాత ఉండేటువంటి స్థితిని గురించి ఆయన జ్ఞాపకం చేస్తే 19, 25, 26లో ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవడను కాను, నేనే కన్నులారా ఆయనను చూస్తాను. కన్నులారా. శరీరం చీకిపోయింది, గోతిలోకి వెళ్ళిపోయాడు, పురుగులు తినేసి, ఎప్పుడు సజీవుడు వస్తాడు, ఎప్పుడు భూమి మీద పాదం నిలుపుతాడు, ఎప్పుడు నేను తిరిగి లెగుస్తాను? ఎంతటి విశ్వాసం ఉందో గమనించండి. ఈ విశ్వాసాన్ని బట్టి మన్నైనది వెనుకటి వల్లనే మరలా వెంటికి చేరను, ఆత్మదాన్ని దయచేసిన దేవుని వద్దకు వెళ్ళను. అయితే గోధుమ గింజ సావాలి, ఒంటిగా ఉంటే ఉపయోగం లేదు, అది చచ్చినదై మొలకెత్తాలి.
మొలకెత్తే చెట్టుకి మొక్కకి మొలకెత్తకు ముందున్న గింజకు ఆకారంలో కానీ విధానంలో కానీ ఏ సంబంధం లేదు. అలాగే చనిపోయిన తర్వాత మహిమ శరీరాన్ని ధరిస్తాము. కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా మనం ఈ మాట గురించి చూస్తూ ఉంటాం. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయము 44వ వచనం. కొరింథీ 1. ఒక్కరు ప్రారంభిస్తే ఇంకొకరు ఆటోమేటిక్గా వదిలేయండి. ఎవరు ముందు ప్రారంభిస్తారో వారు మాత్రం చదవండి. ఇద్దరు చదివి ఒకరు మధ్యలో ఆపేసి అది బాగుండదు. తీయగలిగిన వారు ముందు ఎవరు తీస్తారో అది ధన్యత. ఆయన బైబిల్ను ఆయన గ్రంథాన్ని ముందు తీయడం చాలా ధన్యత. చాలామంది చదువుకున్న వారు ఉన్నారు కానీ తీయటానికో చదవటానికో ఇష్టపడలేదు. చదవండి. ముందు ఎవరు ప్రారంభిస్తారో వారు మాత్రమే కంప్లీట్ చేయండి. చదవండి. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ఆత్మ సంబంధమైన శరీరము ఆత్మగా లేపబడును అనగా ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ఇది అక్షయమైనటువంటిది, వాడబారనది అని జ్ఞాపకం చేసుకున్నాం. ఆ స్వాస్థ్యము అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. క్రీస్తే మనలో వాడబారని స్వాస్థ్యంగా ఉంటాడు. అక్షయమైన శరీరంతో మనం లెగుస్తాము. మృతి నొందినటువంటి వారు సమాధుల నుంచి మేల్కొంటారు. మనము కూడా మార్పు నొందుతాము. మనము మార్పు నొందినటువంటి శరీరాలను కలిగి ఉంటాం. మహిమ శరీరాలను ధరించి ఉంటాం. నేను భూమి మీద చూస్తాను నా విమోచకుడిని, నా మటుకు నేనే కన్నులారా నా శరీరం క్షీణించిపోయిన తర్వాత చూస్తాను అనే మాట యొక్క ఉద్దేశం ఇది. మహిమ శరీరంతో ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడి చూస్తాను. ఎక్కడ పురుగులు తినివేసినాయో తిన్న పురుగులు కూడా అక్కడే చచ్చిపోయి ఉంటాయేమో, కానీ ఆ మన్నైనటువంటి దానిలో నుంచి మానవుని చేసిన వాడు ఆయన వస్తుంటే అదే మన్ను మరలా లేవలేదా? కాబట్టి మహిమ శరీరంగా ఈసారి ఆయన లేకపోతున్నాడు. మహిమ శరీరంతో ఆయనను ఎదుర్కొనేటువంటి స్థితిలో మనం ఉండాలి. ఇలా ఉండాలి అంటే ఆయన ఎరిగిన వారుగా ఉండాలి. ఆయన ఎవరో తెలిసిన వారుగా ఉండాలి. బుద్ధిహీనులు అనగా భక్తి లేని వారు ఆయన ఎవరో మాకు తెలియదు అంటారు. అలాంటి స్థితిలో ఉన్న వారిని ఆయన కూడా నేను ఎరుగును అంటాడు. మీరైతే ఆయనను ఎరిగి ఉన్నారా, ఎరిగి లేదా? యేసుక్రీస్తు శిలువ గురించి గతంలో జ్ఞాపకం చేసుకున్నాం. మొన్న గుడ్ ఫ్రైడే రోజు శిలువను మోసటానికి ఆ రాత్రి కాలమందు ఆయన అన్న యొద్దకు, కైప యొద్దకు, హేరోదు, పిలాతు మొదలైన వారి యొద్దకు తిప్పుతూ ఉన్నప్పుడు పౌలు గారు క్రీస్తుకు ఏమవుతుందో అని చూడటానికి అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి అక్కడ చలిగాల్చుకుంటున్న వారి దగ్గర, అక్కడ ఉన్నటువంటి వారి దగ్గర కనిపించారు. వారు అడుగుతున్నాడు, నీవు కూడా అతనితో ఉన్నావు కదా అని. నేను లేను అని ఒట్టు పెట్టుకుంటున్నాడు. మూడవసారి అతను మాట్లాడి నాకు తెలియదు అని ఒట్టు పెట్టుకుంటున్నప్పుడు క్రీస్తును చూచాడు, క్రీస్తు ఆయన చూచాడు. ఇద్దరు కళ్ళులో కళ్ళు పెట్టుకొని చూచాడు. ఇదే కదా నేను ఇందాక కొన్ని గంటల క్రితమే నీతో అన్నాను, కోడి కొయ్యకు మనకు ముమ్మారు నీవు నన్ను ఎరుగవు అంటావు అని చెప్పాను కదా. నేను నీకు తెలియదా? నువ్వు ఒట్టు పెట్టుకున్నావు. ఆయన చూపులో పేతురు గారికి వచ్చిన ప్రశ్నలు, ఆయనతో తిన్నాను, ఆయనతో పడుకున్నాను, ఆయనతో ప్రయాణం చేశాను, ఆయనతో అద్భుతాలు చేశాను, ఎంత దుర్మార్గుడిని, ఆయన ఎవరో తెలియదు అన్నాను, ఆయన పాపం చూడు ఎలా బంధించబడి ఇక్కడికి అక్కడికి తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు కూడా ఏమి అనకుండా ఒక చూపు చూశాడు. కనీసం బుద్ధి లేదు నీకు, నేను తెలియదా నీకు అన్నా నాకు బాగుండేది. ఏమి అనకుండా చూచి వెళ్ళిపోయాడు. పేతురులో వచ్చిన పశ్చాత్తాపము అంతా ఇంత కాదు, ఏడ్చాడు, మొరపెట్టుకున్నాడు. ఆ తర్వాత సన్నివేశాల్లో క్రీస్తు కనిపించాడు, కానీ పేతురుతో మాట్లాడుతున్న ప్రత్యేకమైన సందర్భం ఉంది. ఇక్కడ పేతురు గారికి ముఖం చెల్లట్లేదు. నేను ఎవరో తెలియదని చెప్పి మీకు ఏ మొహం పెట్టుకుని నాతో మాట్లాడతారు అని అంటాడేమో అనే భయం, సిగ్గు ఇవన్నీ కలిగి ఉంటున్నాడు. అలాంటి స్థితిలో యేసుక్రీస్తు పేతురు నేనెవరో నీకు తెలియదా అనలేదు. ఎందుకు అబద్ధం చెప్పావు అనలేదు. ఎందుకు ఇలా ప్రవర్తించావు అనలేదు. ఏమన్నాడు తెలుసా? చూడండి, ఈరోజు సువార్త పాఠం యోహాను సువార్త 21.
వారు భోజనం చేసిన తర్వాత యేసుక్రీస్తుకు ఉన్న మనసును చూడండి. వారు వలలు పట్టుకొని మరలా చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు. వారు చేపలు పడుతూ ఉన్నారు, వారికి ఏమీ దొరకలేదు. ఇక్కడ భోజనానికి ఏమైనా ఉన్నదా అని అడిగాడు. మీ ప్రక్కన వల వేయండి అంటున్నాడు. వారు వల వేసిన తర్వాత ఆ వల విస్తారంగా చేపలతో పడి ఉన్నది. దానికి లాగుతూ ఉండగా ఈయన దగ్గరే ఇక్కడనే జరిగిన నిప్పుల మీద చేపలు రొట్టెలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి కానీ వాళ్ళని అడుగుతున్నాడు, మీ దగ్గర ఏమైనా ఉన్నవా అని. వారికి విస్తారంగా చేపలను ఇచ్చాడు. ఇప్పుడు రండి, నేను భోజనం సిద్ధపరిచాను, రండి అంటున్నాడు. భోజనానికి వచ్చిన తర్వాత కలిసి భోజనం చేస్తున్నారు. పేతురుకు మొహం చల్లట్లేదు, కలిసి భోజనం చేస్తున్నారు. ఈ భోజనం చేసిన తర్వాత అంత అయిపోయేదాకా ఆగి తృప్తిగా తిననిచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. సీమోను సీమోను, చదువుతాం ఒకసారి ఆ మాటలు. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, ఇక్కడ యోహాను కుమారుడైన సీమోను అని అంటున్నాడు. నీవు పేతురు అని పిలవట్లేదు, కేఫా అని పిలవట్లేదు. దేవుడు ఎంతగా ఆయన హెచ్చించాడో ఆ పేరుతో పిలవట్లేదు. నీవెవరో తెలుసా? యోహాను కుమారుడైన సీమోనువి. దీని యోనా అని కూడా అంటారు. సీమోను బర్యోనా అనే మాట మీరు చూస్తారు. యోనా, యోహాను, యోహానాస్ అనేటువంటి పేరు ఆయన తండ్రి గారి పేరు. కాబట్టి యోహాను కుమారుడైన సీమోనువి నువ్వు, నీ స్థాయి ఇది, నేను నిన్ను ఇంత హెచ్చించాను అనే మాట అర్థంతో యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఈ మాటను జ్ఞాపకం చేసి, ప్రేమిస్తున్నావా? నువ్వెందుకు నా మీద ఇట్లా చెప్పేవా? అనలా, ఏమి నేరం అప్పలా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఎందుకు ఈ మాట అనుకుంటాడు? యోహాను కుమారుడైన సీమోను పేరు ఆయన అంటున్నటువంటి మాట, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుతున్నాను, నేను నిన్ను ప్రేమించుతున్నాను. ఈ ప్రేమించడం అనేటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే, అగాపే నిస్వార్థమైన ప్రేమతో ప్రేమిస్తున్నావా అని క్రీస్తు అడిగాడు. ఫిలోసే స్నేహితుడి వంటి ప్రేమతో ప్రేమిస్తున్నానని పేతురు చెప్తున్నాడు. మరలా అదే అడిగాడు, మరలా ఇదే చెప్తున్నాడు. మూడవసారి ఆయన అడుగుతూ, సరే ఫిలోసే అనగా స్నేహితుడు వంటి ప్రేమతో నేను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అవును ప్రభువా, నీకే తెలుసునని వ్యసన పడుతున్నాడు. వ్యసన పడటం అంటే చిరాకు, కోపం కాదు, దుఃఖపడుతున్నాడు. ఇక ఆయనలో దుఃఖం ఆగట్లేదు. అవును ప్రభువా, నీకే తెలుసు. ఇది పేతురు యొక్క అనుభవంగా ఉంటుంది. 3 సార్లు ఎందుకు ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు అంటే, ఆమె విస్తారంగా ప్రేమించిన కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడి ఉన్నవి. వీరందరికంటే నేను నిన్ను హెచ్చించాను, పరలోకపు తాళం చెవి నీకు ఇచ్చాను. అంత స్థితిలో ఉన్న నీవు మిగిలిన వారన్నా భయపడి పారిపోయారు. నీవు నన్ను వెంబడించినట్లుగా వచ్చావు, కానీ నేనెవరో తెలియదని ఒట్టు కూడా పెట్టుకున్నావు. వాళ్ళకంటే నువ్వెంత దిగజారిపోయావో తెలుసా పేతురు? మిగిలిన వాటిలాగా నువ్వు కూడా పారిపోతే నేను బాధపడేవాడిని కాదు. నీవు ఉన్నావుని సంతోషించే లోపల ఆయన ఎవరో నాకు తెలియదని ఒట్టు పెట్టుకుంటున్నాను. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు. మరి ఒట్టు పెట్టుకున్నావంటే నిజంగా తెలియదని ఒప్పుకోవడం. క్రీస్తు ఎవరో తెలియదని ఒప్పుకుంటున్నాడు. అందుకని ఈ పాపాలు క్షమించబడులాగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. నన్ను ఇలా అన్నందుకు నువ్వు ఏడ్చావా? నన్ను ఇలా అన్నందుకు నువ్వు ఉపవాసం ఉన్నావా? నన్ను ఇలా అన్నందుకు నీవు బాధించుకున్నావా? గోడకేసి తల కొట్టుకున్నావు? ఇలాంటి మాటలు అడుగుతున్నా. ప్రేమిస్తున్నావా? నిజంగా క్రీస్తును ప్రేమిస్తే వారి పాపాలు క్షమించబడతాయి. విస్తారంగా ప్రేమించేటువంటి వారి పాపాలు విస్తారంగా క్షమించబడతాయి. ఈ మాటను యేసుక్రీస్తు ఒక ఉపమానంలో చెప్తున్నాడు. ఒకనికి తన యజమానుడు 10,000 తలాంతులను అప్పుగా ఇచ్చాడు. ఆ దాసుడు మరి ఒక దాసునికి 50 దేనారాలను అప్పుగా ఇచ్చాడు. ఈ అప్పు తీసుకున్నటువంటి వారి దగ్గర ఏమీ లేదు. అప్పుడు వారిని ఆయన పిలిచి అడుగుతున్నాడు. అడిగినప్పుడు చెల్లించలేను అన్నప్పుడు వారిని క్షమించాడు. ఇంకొక అతను 50 దేనారాలు చెల్లించలేనప్పుడు క్షమించాడు.
ఈ ఇద్దరిలో ఎవరు అతన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు అని అడుగుతున్నాడు. లూకాసు వార్త 7:42 చూస్తాము ఈ మాటను. లూకాసు వార్త 7:42. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన కనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించిన చెప్పుము అని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువ క్షమించినో వాడే అని నాకు తోచుతున్నది. కాబట్టి నేను నీ అధికమైన పాపాన్ని క్షమించాను సీమోను, కాబట్టి నీవు నన్ను అధికంగా ప్రేమిస్తున్నావా? అది ఈ మాట యొక్క అర్థం. సీమోను నన్ను ప్రేమిస్తున్నావా? సీమోను నన్ను ప్రేమిస్తున్నావా? వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్న వారిలో తన సొంత తమ్ముడు ఆంద్రేయ ఉంటున్నాడు. వారిలో తన స్నేహితులు యోహాను యాకోబులు ఉంటున్నారు. వారు ఆయన అడుగుతున్న సందర్భంలో వారు తీసుకొచ్చిన చేపలు, విస్తారమైన చేపలు, చేప వలలు, దోణిలు ఉంటున్నవి. వీటన్నిటికంటే వీళ్ళందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. అవును ప్రభువా, ప్రేమిస్తున్నా. నీవు సమస్తము ఎరిగిన వాడు. ఈ మాట మనకు తెలుసు. కాబట్టి సమస్తమును ఎరిగిన వాడు ఇన్నిసార్లు ఎందుకు అడుగుతున్నాడు అంటే, నీ ప్రేమ ఇంకొకసారి తప్పిపోకూడదు, నీకు ఇంకొకసారి ఆయన ఎవరో నాకు తెలియదు అని అనకూడదు. అందుకని ఇన్ని పర్యాయాలు అడిగిన తర్వాత బాధ్యత ఇస్తున్నాడు. నా గొర్రెలను మేపు, కాయు మేపు అని. తన మంద మనిషి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెట్టిన, తాను ప్రాణం పెట్టిన గొర్రెలైనటువంటి మన నిమిత్తం, ప్రాణం పెట్టిన గొర్రెలైనటువంటి మన నిమిత్తం ఆయన విడిచిపెట్టలేదు. శిలువలో తల్లిని కుమారుడికి అప్పగిస్తున్నాడు, శిష్యుడికి తల్లిని అప్పగిస్తున్నాడు. వారు అక్కడి నుంచి చేర్చుకున్నారు. అలాగనే సంఘాన్ని లేదా తన మందను అప్పగిస్తున్నాడు. ఎవరైతే నాకు తెలియదు అని ఒట్టు పెట్టుకున్నాడో అతని చేతిలోనే పెట్టడానికి కారణం ఏంటంటే, తన విస్తారమైన పాపం క్షమించబడినది. ఇక నుంచి విస్తారంగా ప్రేమించు. మనం కూడా ఆయన విస్తారంగా ప్రేమించాలి. విస్తారంగా ప్రేమించేటువంటి వారి పాపాలు విస్తారంగా క్షమించబడతాయి. అందుకని ఆయన మనకు నీతి, విమోచన, పరిశుద్ధత, జ్ఞానము అయి ఉన్నాడని మనం నేర్చుకుంటున్నాం. చివరి మాట చెప్పి ముగిస్తాను. మనము ప్రేమించే వారముగా ఉండాలి, దేవుణ్ణి ప్రేమించే వారముగా ఉండాలి. మిక్కిలి అల్పులైన ఈ చిన్నవారిని ఒకరిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్లే. కాబట్టి మనం తోటి వారిని ప్రేమించడంలో క్రీస్తును ప్రేమించడం ఉంటుంది. అందుకని క్రొత్త ఆజ్ఞ నేను మీకు ఇస్తున్నాను. ఏంటి ఆ క్రొత్త ఆజ్ఞ? మీరు ఒకరిని ఒకరు ప్రేమించాలి. ఈ మాట డైరెక్ట్గా చెప్పవచ్చు. సీమోను పేతురు, నా మందను కాయు, ఇక నుంచి నువ్వు ఇట్లా చేయొద్దు, చక్కగా కాయు చెప్పవచ్చు. 3 సార్లు ఎందుకు అడుగుతున్నాడు అంటే, తనలో ఉన్నటువంటి ఆంతర్యము చివరిగా వ్యసనపడ్డాడు అంటున్నామే, అది వ్యసనం కాదు. తన హృదయం పగిలిపోయి దుఃఖం వచ్చింది. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేస్తుంది. కాబట్టి ఆ మారు మనస్సు ఇప్పుడు వచ్చింది పేతురికి. మారు మనస్సు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు తన సంఘాన్ని అప్పగిస్తున్నాడు. బాధ్యత కలిగిన వారికి ఆయన అప్పగిస్తాడు. ఎవరికి పడితే వారికి అప్పగించడం. సంఘానికి పాస్టర్ అయినా, సంఘానికి పెద్దలైనా ఆయన వారిని ఎన్నుకొని అప్పగిస్తూ ఉంటాడు. అప్పగించబడినటువంటి వారు సంఘాన్ని చక్కగా మేపాలి, కాయాలి. సంఘం కూడా వారికి లోబడేటువంటిదిగా ఉండాలి. కాబట్టి ఈరోజు వాక్యం అంతటిలో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన మన బంధువుడు, మనలను విమోచించాడు, తన రక్తం ద్వారా మనలను కొన్నాడు అని నమ్మండి. ఆయన సజీవుడిగా భూమి మీద నిలుస్తాడు. ఆ రోజున మనము మార్పు నొందిన శరీరాలతో ఆయన చూస్తాము అని నమ్మండి. ఆయన అప్పగించినటువంటి బాధ్యత చేస్తే, అందుకని నన్ను వెంబడించు అని చెబుతున్నాడు. ఆయన మనం వెంబడించేటువంటి వారంగా ఉంటే మనల్ని ఆయన నిత్య జీవంలో ఉంచుతాడు. తన రాజ్యపు తాళపు చెవులను ఇస్తాడు. ఇది ఆయన ఇస్తున్నటువంటి ధన్యత. కాబట్టి ఆయన చెప్పినట్లుగా మనం చేయాలి. ఏం చేయాలి? ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? 22వ వచనం నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22 నుంచి ఈరోజు నా పాఠం. మీరు క్షయబీజం నుండి కాక
శాశ్వతముకు జీవము గల దేవుని వాక్యములుగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు ప్రియమైన వారులారా, ఇప్పుడు క్రీస్తు ద్వారా మనము పుట్టాము, క్రీస్తునందు నూతనమయ్యాము, క్రీస్తు ద్వారా నూతన సృష్టిగా మార్చబడ్డాము. ఇక మనము క్రీస్తు కొరకే జీవించాలి. అక్షయమైనటువంటి వారుగా ఉన్నాం, క్షయమైన వారు కాదు, తిరిగి లేపబడతాము. కాబట్టి అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు, నిష్కపటమైన సహోదర ప్రేమ. నేను ఇన్నిసార్లు ఆవిడ పెట్టాను, ఆవిడ నాకు ఒక్కసారి కూడా పెట్టలేదు. ఇన్నిసార్లు అతను పిలిచాను, అతను నాకు ఒక్కసారి కూడా పిలవలేదు. నాకెందుకు వాడదు? ఇది నిష్కపటమైన ప్రేమ కాదు, నిస్వార్థమైన ప్రేమ, అగపేలో. అందుకని ఆయన అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఎందుకు ఈ మాట అడిగాడంటే, క్రీస్తును ప్రేమించగలిగిన వాడు సహోదరుని ప్రేమిస్తాడు, సహోదరుని ప్రేమించగలిగిన వాడు దేవుని ప్రేమిస్తాడు. అందుకని అడుగుతున్నాడు, నీవు ప్రేమిస్తున్నావా? నీవు ప్రేమించాలి. నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు అనగా క్రీస్తుకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారై ఉండి ఒకరినొకరు హృదయపూర్వకముగా మిక్కటముగా ప్రేమించండి. నువ్వు ప్రేమించవలసింది నీ చేపల్ని కాదు, నీ వల, నీ దోనె, నీ స్నేహితులు, వీళ్ళని కాదు. ఆయన సంఘాన్ని, ఆయన గొర్రెలను, ఆయనను ప్రేమించాలి, మిక్కటముగా ప్రేమించాలి, హృదయపూర్వకంగా ప్రేమించాలి. సంఘంలో లేనిదే హృదయపూర్వకమైన ప్రేమ కుటుంబంలో ఉండదు, వ్యక్తిలో ఉండదు, సంఘంలో ఉండదు, ఎవరిలోనూ ఉండదు. ఇవన్నీ కల్పించబడినవి, ఇవన్నీ వేషధారణ ప్రేమల వంటివి. అందుకని తెలుస్తున్నాడు, సర్వశరీరులు గడ్డి వంటి వారుగా ఉంటున్నారు. మనం ఏమైతే జీవితాలు అనుకుంటున్నామో ఇవన్నీ గడ్డి వంటివే, ఇవన్నీ రాలిపోయేటువంటివే. వాక్యం నిలుచుకుంటుంది. వాక్యం ఏం చెప్తుందంటే, నీవు ప్రేమించు, నీవు ప్రేమలో ఉంటే నాలో నిలిచి ఉంటాడు. వాక్యం నిలిచి ఉంటుంది కాబట్టి ప్రేమించేవాడు నిలిచి ఉంటాడు. ఎలా ప్రేమించాలి? 2వ అధ్యాయం 1వ వచనం, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాయలా. ప్రభు దయాళుడని రుచి ఎట్లా చూచారు? ఆయనలో కడగబడ్డారు, ఆయన శరీర రక్తాన్ని స్వీకరించారు, ఆయన నా బంధువు అని తెలుసుకున్నారు, ఆయన చేత విమోచించబడి జ్ఞానాన్ని పొందారు. రుచి చూడటం అంటే తెలుసుకోవటం. యేసుక్రీస్తు మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన, ఆ జ్ఞానము ఆయన ద్వారా పొందుకున్నారు. కాబట్టి ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాయలా సమస్తమైన దుష్టత్వం గురించి, ఇది దుష్టత్వం అని మీకు ఎవరో చెప్పక్కర్లేదు, మీకే తెలుసు. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, దోషణ మాటలను మానాలి. క్రొత్తగా జన్మించాలి, క్రొత్తగా ఉండాలి. దేవుని క్రీస్తులో పుట్టిన వారుగా ఉండాలి, క్రీస్తులో జన్మించిన వారుగా ఉండాలి. అలాంటి వారికి నిత్య జీవం. కాబట్టి కపటమైన మాటలు, దోషణ మాటలు, వేషధారణ, అసూయ, ఇలాంటివి మనలోనే ఉంటున్నవి. నాలో, నీలో, మనలో ఉంటున్నవి. వీటిని తప్పనిసరిగా మానాలి. నీలో ఏ లోపం ఉందో నువ్వే గమనించు. దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దోషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే నిర్మలమైన వాక్యాన్ని అపేక్షించండి. క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై ఉండండి. కాగా ఎవరైనా క్రీస్తునందున్నాడు వాడు నూతన సృష్టి. నూతన సృష్టిగా ఉన్నవాడు. అక్కడ ఒక పాప ఆడుతుంది చూడండి, మీ మధ్యలో చూడండి. నా చూడండి, విడిగా పెద్ద తిరుగుతారు. నాకు కూతురు చెప్పమనండి, నాకు బిట్లు చెప్పమనండి. అసూయ, పగ, కలప పెట్టుకుని ఏంటి అలా ఉండండి అంటే. నీ కోపం వచ్చినా, నీ పరిస్థితి ఎలా ఉన్నా అలా ఉండు. ఎందుకంటే ఎందుకు పేతురు నేను నీకు తెలియదా అని అడగలా. అయిందే చెప్పేది, నువ్వు నన్ను ప్రేమించు, నేను నిన్ను క్షమిస్తున్నాను కాబట్టి నీవు నన్ను ప్రేమించు, కృతజ్ఞత కలిగి ఉండు. నీవు నన్ను పూర్ణ హృదయంతో ప్రేమించు. సంఘం పూర్ణ హృదయంతో ఆయన ప్రేమిస్తుందా? ప్రేమిస్తున్నామని అనుకుంటున్నారో గమనించండి. సమస్తమైన కపటము, వేషధారణ, దూషణలు, మన భక్తి పరులాగా ఉంటాం. మన ఇంట్లో, మన స్నేహితులతో, మన బయట మన అసలు రూపాన్ని చూపిస్తూ ఉంటాం. ప్రేమ అనేటువంటిది ఉండదు. భార్య మీద, భర్త మీద, బిడ్డల మీద, సొంత వారి మీద ప్రేమ అనేది ఉండదు. కపటము, అసూయలు, దూషణ మాటలు, రెచ్చగొట్టే మాటలు, ఇబ్బందికరమైనటువంటి మాటలు, ఇలాంటివి ఉంటాయి. అవన్నీ మాని
క్రొత్తగా జన్మించిన శిష్యులను కోరిన వారే నిర్మలమైనటువంటి పాలు వంటి వాక్యాన్ని అపేక్షించండి, స్వీకరించండి. పాల వలన వృద్ధి నొందండి. పాలను ఆహారంగా తీసుకోండి. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆ మాటే వాక్యం. దాన్ని కలిగి నిత్య జీవాన్ని కలిగి ఉన్నట్టు సెలవిస్తున్నాడు ప్రభు. అట్టి ప్రభు మీకు అనుగ్రహించిన సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం మీ హృదయంలో తలపులకు కావాలి.